నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా హస్బెండ్ అండి పాప పుట్టిన తర్వాత ఇంకా సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇంకా కొన్ని అప్పులు తీసుకొని అవి కట్టడం మానేసి, తను ఇష్టం వచ్చిన టైంకి రావడం, ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళడం. ఇదేంటంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అండి. మీ ఏజ్ ఎంత, ఆయన ఏజ్ ఎంత? నాది 25 అండి, బానే ఆయనదేమో 39 అండి. 39 ఇయర్స్ అమ్మా. ఒక వ్యక్తి నీకు ఐ లవ్ యూ చెప్తే పెళ్ళయిందా లేదా అని కూడా కనుక్కోలేదా మీరు? అడగలేదు మేడం. ఎందుకు అడగరమ్మా? అది బేసిక్ క్వశ్చన్ కదా. సార్ మీకు 30 ఏళ్ళు వచ్చినాయి కదా, పెళ్ళయిందా లేదా, అంతకుముందు ఎవరు లవర్ లేరా, నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారు, ఏదో రీజన్ ఉండాలి కదా మిమ్మల్ని లవ్ చేయడానికి. మీ స్పెషాలిటీ అంటే నువ్వు మంచిదానివి, నాకు నచ్చేసావు అనగానే నమ్మేశావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పకుండానే బైక్లు ఎక్కి తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసావు. ఎందుకు అంటే ఆయన ఒక ఐ లవ్ యూ చెప్పేశాడు, ఇంకొకటి ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో ఒప్పించి అన్నాడన్న ఒక్క నమ్మకంతో. అవును మేడం. చదువుకున్నావు కదా నాన్న? చదువుకున్నాను. కొలీగ్ లాగా నువ్వు పెట్టే ట్యాగ్ ఏంటంటే కొలీగ్ లాగే. ఎవరు చూసుకున్నారమ్మా నీ ఎదుగుదల అంతా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరు? ఆయన అయితే చూసుకున్నారండి, ఇంటర్ వరకు చూసుకున్నారండి. ఎవరికి కూడా చెప్పలేదండి. ఏది బైక్ మీద తీసుకెళ్తే అమ్మా నాన్న ఉన్నంత ప్రేమ నీకు కనిపించింది అనిపించింది? అంటే చేతులు పట్టుకుని అలా పట్టుకుని మేడం, కేరింగ్, రోడ్డు దాటించటాలు. కేరింగ్ అలా చూపించారు మేడం. ఎంతమందిని దాటించాడు? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు చెప్పండి? జనవరి 23లో చేసుకున్నాను. ఎక్కడ? ఇక్కడ ఇంట్లోనే మేడం. ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ గానే నేను ఇచ్చాను మేడం. ఏమిచ్చావు? ఆయన బర్త్డే అనుకుని నేను ఇంట్లోనే చేసుకున్నాను మేడం. అతను రూమ్ తీసుకుని ఉండేవాడు మేడం. ఏం చేసుకున్నావు? అతను బర్త్డే అనుకుని నేను కేక్ కటింగ్ చేయించాను మేడం. ఆ రోజు కటింగ్ చేస్తే కళ్ళు మూసుకొని నీకు ఒక సర్ప్రైజ్ అనుకుని తాళి కట్టేశాను మేడం. సో నీ 6 నెలల్లో 2 బర్త్డేలు అయిపోయినాయి కదమ్మా. ఒక బర్త్డేకి అతను ప్రపోజ్ చేశాడు, రెండో బర్త్డేకి నువ్వు ప్రపోజ్ చేయకపోయినా కూడా బలవంతంగా నీకు తాళి కట్టాడు, అంతే అనుకో. అప్పుడే ప్రపోజ్ చేసింది, ఆయన సర్ప్రైజ్ చేశాడు. నువ్వు ఎస్ అన్నావమ్మా? అవును సార్. మరి ఆ ఇంట్లో వాళ్ళకి కాకపోతే ఇతనన్న వీళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి తీసుకెళ్ళని చెప్పేసి వెళ్ళాలి కదా, పెళ్లి అయిపోయింది కదా, ఇద్దరు వర్కింగే. తీసుకెళ్ళేవారండి, వాళ్ళ ఇంటికి వాళ్ళ వెళ్ళావా? ఇంటికి వెళ్ళేదానండి, తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళు నాకైతే నిజమేం చెప్పలేదండి. ఏమి నిజం? పెళ్లి అయిన సంగతి, 2 పెళ్లిళ్ళు అయిన సంగతి నాకు వాళ్ళు నాకు చెప్పలేదు. 2 పెళ్ళిళ్ళ? నువ్వు లవరు వైఫ్ నువ్వు కాదా ఇక్కడ? లేదు ఆయన మేడం. ఆల్రెడీ ఓ పెళ్ళై పిల్లలు ఉన్నారా? ముందు భార్య చనిపోయిందంటండి, ఓకే. మళ్ళీ సెకండ్ మరదలతోటి ఉన్నారంటండి. ఇప్పుడు నువ్వు థర్డ్ వన్నా? ఇప్పుడు థర్డ్ వన్. 2 పెళ్ళిళ్ళు మేడం. పాస్ట్ నాకు అదైనా ప్రెగ్నెంట్ టైంలోనే 3rd మంత్ ఎండ్కి తెలిసింది మేడం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.